let it bang, bang. హలో అండి, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను హైదరాబాదీ చికెన్ బిర్యానీ చేసి చూపించాలనుకున్నాను. దీనికి నేను 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ కారం పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. ఈ బిర్యానీ మసాలా హోమ్ మేడేనండి, నేను తర్వాత మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇవి బాగా కలిసేలాగా ముక్కలకి పట్టించుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి, ముక్కలకి ఈ మసాలాలన్నీ పట్టాలన్నమాట. వీటి వల్ల బిర్యానీ పీసెస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. గార్లిక్ పేస్ట్, జింజర్ పేస్ట్ చాలా చక్కగా పట్టించాలి. ఈ కలుపుకోవటంలోనే ఉంటుందన్నమాట. ఇలా బాగా కలిపెట్టుకొని దీనికి 1 కప్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలండి. ఇలాగ బాగా పట్టించుకోవాలి ముక్కలన్నిటికీ. ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే వీటికి బాగా పట్టేస్తుంది. అన్ని రకాల మసాలా ఫ్లేవర్స్ అన్నీ దీనికి బాగా పట్టుకుంటాయి. పీసెస్ కొంచెం మీడియం సైజులోనే పెట్టుకోవాలి. బిర్యానీ పీసెస్ కాబట్టి మరీ కర్రీ కట్ కాకుండా బిర్యానీ కట్ తీసుకోవాలి. పీసెస్ మనం తీసుకునే అప్పుడే బిర్యానీ కట్ పీసెస్ అంటే మనకు కట్ చేసి ఇస్తారు, ఆ బిర్యానీ కట్ పీసెస్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇలాగా 1 కప్ పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. ఈ పెరుగు కూడా ముక్కలకి బాగా పట్టేలాగా మళ్ళీ ఒకసారి బాగా కలిపెట్టుకొని బాగా పట్టించుకుంటూ అన్ని ముక్కలకి పట్టేలాగా చూసుకోవాలి. ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగ మిక్స్ చేసుకుని అన్ని ముక్కలకి బాగా పట్టేసింది. చక్కగా కలుపుకున్న తర్వాత ఇలాగ అన్నిటికీ ప్రతి ముక్కలకి పట్టేలాగా 750 గ్రామ్స్ చికెన్ ఇది బాగా పట్టించేసాము. మసాలాస్ అన్నీ పెరుగు కూడా వేసాం కాబట్టి ఆటోమేటిక్గా అన్ని మసాలాస్ పెరుగులో కలిసిపోతాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్, వీలైతే 1 అవర్ వరకు పెట్టుకోవచ్చు, ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. నేను హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేషన్ చేశాను. ఇప్పుడు బిర్యానీ పాత్ర తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకున్నాను. తర్వాత హోల్ గరం మసాలా వేశాను. హోల్ గరం మసాలా అంటే షాజీరా, లవంగ, చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు, కొద్దిగా రాతి పువ్వు వేశానన్నమాట. అవి వేగిన తర్వాత ఇలాగా ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. దీనికి నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. స్లైసెస్గా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి బాగా బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ ఈ మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని ఇక్కడ వేసేసుకుంటున్నాను. ఇవి బిర్యానీ పీసెస్ కాబట్టి కొంచెం పెద్ద సైజుగానే ఉంటాయి. దీన్ని ముందుగానే ఒక 15 నిమిషాల పాటు మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగ మ్యారినేషన్ చేసిన పీసెస్ని వేసుకుని బాగా కలియపెట్టుకోవాలన్నమాట. ఆనియన్ ఫ్లేవర్స్, మనం ఫ్రై చేసుకున్న హోల్ గరం మసాలాలు అన్నీ దీనికి పట్టేలాగా చక్కగా కలియబెట్టుకోవాలి. ఇలా చేసుకుంటే ముక్కలన్నిటికీ మనం ఫ్రై చేసుకున్న మసాలా ఫ్లేవర్స్ అన్నీ బాగా అందుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, అన్నిటికీ కరెక్ట్గా సెట్ అయిపోయింది. అన్ని ముక్కలు కరెక్ట్గా ఫ్రై అయినట్లుగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేస్తే ముక్కల్లో ఉన్న నీరంతా బయటికి వచ్చేస్తుంది. ఈ దశలో ఉన్నప్పుడు కాస్త పుదీనా, పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను. నేను పచ్చిమిర్చి 7-8 దాకా తీసుకున్నానండి. 7-8 పచ్చిమిర్చి చీలికలు, పుదీనా ఆకు వేశాను. ఇవన్నీ పట్టేలాగా ఇంకొకసారి కలయబెట్టుకొని
బాగా కలియబెట్టుకోవాలి. ముక్కలన్నిటికీ పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా ఆకులు అన్నీ అంటుకోవాలి, ఫ్రై అవ్వాలి. పుదీనా ఫ్లేవర్ ముక్కలకి బాగా పడుతుంది అప్పుడు. ఇలాగా పట్టించిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు 2 నిమ్మకాయల నిమ్మరసం తీసుకున్నానండి. 2 నిమ్మకాయలు అన్నమాట ఇవి. నిమ్మరసం యాడ్ చేశాను. 2 నిమ్మకాయలు సరిపోతాయి. ఇది ఒక 5 మందికి చేస్తున్న బిర్యానీ అండి. 5 మంది తినవచ్చు దీంట్లో. 750 గ్రామ్స్ చికెన్కి 750 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను. రైస్ 3/4 పార్ట్ వరకు రైస్ ఉడికించుకోవాలన్నమాట. మొత్తంగా ఉడికించకుండా ఒక 3/4 వరకు ఉడికించుకోవాలి. అందులో కూడా హోల్ గరం మసాలా ప్లస్ 1 టీ స్పూన్ ఘీ వేసి 3/4 పార్ట్ వరకు ఉడికించుకోవడానికి నేను రైస్ రెడీగా పెట్టాను. రైస్ అవుతూ ఉంది. ఎస్, ఇది 3/4 పార్ట్ వరకు ఉడికిన రైస్ అన్నమాట. ఇందులో యాడ్ చేసిన గరం మసాలా కూడా కనిపిస్తూ ఉంది కదా. మసాలా దినుసులు ముందుగానే రైస్లో యాడ్ చేసుకోవటం వల్ల రైస్ కూడా కొంతవరకు ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఈ ఫ్లేవర్డ్ రైస్ని మనం ఈ బిర్యానీ మసాలా మీద వేస్తున్నాం. ఇలాగా మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అన్ని వైపులా ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలాగా వదిలేయాలన్నమాట. సిమ్లోనే ఉండాలి ఇది. మీడియం నుంచి సిమ్. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక 10 నిమిషాల పాటు పెట్టేసిన తర్వాత నేను ఇలాగా వెయిట్ పెట్టాను దీని మీద. మీ దగ్గర ఏదైనా బరువు అయిన వస్తువు ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు. నా దగ్గర గుండ్రాయి అంటారు కదా, మిరియాలు అవి నూరుకోవటానికి అది ఉందండి, అది పెట్టాను. ఒక 10 నిమిషాల పాటు అలాగా వెయిట్ పెట్టి ఉంచిన తర్వాత మూత తీసి చూసుకుంటే రైస్ ఎంతవరకు వచ్చిందన్నది మనకు అర్థమైపోతుంది. మనం ఎందుకంటే ఫుల్గా ఉడికించిన రైస్ కాదు, 3/4 మాత్రమే ఉడికించిన రైస్ వేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి కెవ్రా వాటర్ యాడ్ చేస్తున్నానండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. కెవ్రా వాటర్ అండ్ 1 టేబుల్ స్పూన్ దాకా ఘీ యాడ్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ తిరువాత పెట్టేటప్పుడే ఘీ వేసుకున్నాము. 1 టేబుల్ స్పూన్ ఘీ అప్పుడే వేశాను. మరి ఇప్పుడు పైన రైస్ మీద కూడా వేసుకుంటున్నాను. వన్ టేబుల్ స్పూన్ దాకా ఘీ యాడ్ చేస్తున్నాను. ఈ ఘీ యాడ్ చేయటం వల్ల పైన ఉండే రైస్ భాగం అంతటికి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆల్రెడీ వాటికి స్పైసెస్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఉడికేటప్పుడే. ఇప్పుడు ఈ ఘీ వేయటం వల్ల కూడా బాగా మంచిగా కెవ్రా వాటర్ కూడా వేసాం కదా, మంచి కలర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇంకొక 10 నిమిషాల పాటు డైరెక్షన్స్ మార్చుకుంటూ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మసాలా అంతా ఒక పక్కనే ఉంటే ఒక పక్కనే మాడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆల్ డైరెక్షన్స్కి తిప్పుతూ చూసుకుంటూ ఉండాలన్నమాట. ఈ బిర్యానీ వెజిల్ని అలా అలా కొద్దిగా స్టవ్ మీదనే కొద్దిగా డైరెక్షన్స్ మారుస్తూ తిప్పుకుంటూ చూసుకోవాలి. ఆల్మోస్ట్ అయిందండి. బిర్యానీ రెడీ అయినట్టే ఉంది. ఇంకాస్త తడి అనిపిస్తుంది కాబట్టి ఇంకొక 2 నిమిషాలు పెట్టాలనుకుంటున్నాను. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసి ఎస్, ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిన బిర్యానీ అన్నమాట. రెడీ అయిపోయింది కదా. ఎంతో టేస్టీగా మౌత్ వాటరింగ్గా అనిపిస్తుంది బిర్యానీ. ఇప్పుడు ఒక సైడ్ నుంచి తీసుకుంటున్నాను. మొత్తంగా కలియబెట్టకుండా ఒక లేయర్ వైజ్గా ఫామ్ అయి ఉంటుంది కాబట్టి ఒక సైడ్ నుంచి తీసుకుంటున్నాను. ఇలాగా బిర్యానీ పీస్ అండ్ రైస్ వచ్చేలాగా దీన్ని తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ప్లేట్లో పెట్టాను. సర్వింగ్ ప్లేట్లో రెడీ అయిపోయిందండి
వెరీ వెరీ టేస్టీ హైదరాబాదీ